us read the second verse of 20th chapter of Exodus. నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వచనము చూద్దాము. నీ దేవుడైన యెహోవాను నేనే నీ దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. You should not bow before an idol. ఏ విగ్రహము ఎదుట నువ్వు You should not సాగిలపడొద్దు. sit before an idol. దాని ముందర కూర్చోవద్దు. You should not eat the food offered to idol. ఆ విగ్రహానికి అర్పించినటువంటి ఆహారాన్ని It's నువ్వు a serious thing. అది ఎంతో తీవ్రమైన Why విషయం. did you obey your husband? నీవెందుకు నీ భర్తకు Why did you obey your friend? నీ యొక్క స్నేహితులకు ఎందుకు లోబడుతున్నావు? Why did you obey your mother? నీ యొక్క తల్లికి ఎందుకు లోబడుతున్నావు? People are going here and there. ప్రజలు ఇటు అటు Ayo, వెళ్ళిపోతున్నారు. you don't have any children. నీకు సంతానం ఏమీ లేదు. You eat this, you eat this. నువ్వు ఇది తిను. It's a terrible thing. అలా చేయడము ఎంతో భయంకరమైన విషయం. Eating the food offered to idol. ఆ యొక్క విగ్రహాలకు పెట్టినటువంటి ఆహారం తినడం అనేది You ఎంతో go to భయంకరం. some mantrajnudu. లేదా ఇంకేదో ఆ మంత్రాలు చేసే వారి దగ్గరకు వెళ్ళిపోతూ You ఉంటారు. do whatever they ask you to do. వారు ఏది చెప్తే అది చేసేస్తూ ఉంటావు. If you eat this, ఇది నువ్వు తింటే you will be conceived. నువ్వు గర్భం దాలుస్తావు. They say many deceiving words. వారు ఎంతో మోసపరిచేటువంటి మాటలను నీకు చెప్తారు. You are just being deceived by the devil. కేవలము నువ్వు సాతాను ద్వారా మోసగించబడుతున్నావు. You are still under the influence of the devil. నీవు సాతాను యొక్క ప్రభావం క్రిందకు వస్తున్నావు. You don't know that. నీకు అది అర్థం కావడం లేదా? That's why you don't have happiness. అందుకే నీకు సంతోషం లేదు. You don't have any happiness in the presence of God. అందుకే దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగూ సంతోషంగా ఉండలేకపోతున్నావు. You don't be happy in the presence of God. నీవు సంతోషంగా ఉండలేవు కూడా Because you are దేవుని సన్నిధిలో. tormented. You are tormented. ఎందుకంటే నువ్వు సాతాను చేత ఈ వేదన Because of పరచబడుతున్నావు. your disobedience. నీ యొక్క అవిధేయతను బట్టి. But Moses repented. కానీ మోషే పశ్చాత్తాపపడ్డాడు. You also repent. నీవు కూడా పశ్చాత్తాపపడ్డావు. Then only God will have mercy upon you. అప్పుడు మాత్రమే దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపగలడు. Once God was telling Moses ఒకసారి దేవుడు మోషేతో చెప్తున్నాడు about these people of Israelites. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల గురించి. I am going to consume them. వారిని నేను దహించి వేస్తాను అని. I am going to kill them. వారిని చంపేస్తాను అని. Because they are disobedient people. ఎందుకంటే వారు అవిధేయత చూపించారు. Because they are stiff-necked people. వారు లోబడని. Exodus 32nd chapter. నిర్గమకాండము 32nd chapter 32వ అధ్యాయము and verse 9. 9వ వచనంలో మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. You are a disobedient girl. నీవు అవిధేయత చూపించే You are a దానవు. stiff-necked person. నీవు ఒక లోబడనొల్లని You దానవు. don't want to obey God. నీవు దేవునికి లోబడాలనుకోవు. You are still watching those unclean movies. ఇంకా కూడా ఆ అపవిత్రమైనటువంటి సినిమాలు చూస్తూ You ఉంటావు. are not leaving your mobile. నీ మొబైల్ ఫోన్ మాత్రం You are విడిచిపెట్టవు. not leaving your unclean friends. నీ యొక్క అపవిత్రమైనటువంటి ఆ స్నేహితులను కూడా నువ్వు విడిచిపెట్టవు. You are not leaving the idolatrous people. నీవు ఆ అన్యులు లేదా విగ్రహారాధికులైనటువంటి వారిని You విడిచిపెట్టవు. are still making friendship with them. ఇంకా కూడా నీవు వారితోనే స్నేహం చేస్తూ ఉంటావు. Is there any compromise between light and darkness? ఆ యొక్క చీకటికి వెలుగుకు ఏమైనా సంబంధం అనేది ఉందా? There is no compromise at all. ఎలాంటి సంబంధం ఉండదు. But you are living with heathen people. కానీ నీవు అన్యులతో నీవు నివసిస్తూ ఉండాలి. You are living with dark people. నీవు చీకటితో నింపబడిన వారితో ఉన్నావు. You are living with unconverted people. నీవు ఇంకా మార్పు చెందనటువంటి వారితో నివసిస్తున్నావు. Your husband is not converted. నీ యొక్క భర్త కూడా మారలేదు. Your mother-in-law is not converted. నీ యొక్క అత్తగారిలో మార్పు లేదు. You're still living with them. ఇంకా కూడా నీవు వారితోనే Their నివసిస్తున్నావు. darkness has taken hold of you very strongly. ఆ యొక్క చీకటి నిన్ను ఎంతగానో ప్రభావితం God is చేస్తుంది. going to punish you. Be careful. దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు, జాగ్రత్త. If there is light in you, నీలో వెలుగుంటే you will immediately tell నీవు వెంటనే చెప్తావు what you are doing is wrong. నీవు చేసేది తప్పు అని. You are watching these unclean
cinemas. నీవు ఈ అపవిత్రమైన సినిమాలు చూస్తున్నావు, You are not opening your mouth. కానీ నీవు నోరు తెరవడం లేదు. Why? ఎందుకు? The devil has bound your mouth. సాతాను నీ యొక్క నోటిని పట్టుకున్నాడు. The devil is ruling your mouth. The devil is ruling your life. నీ యొక్క జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. You are under the influence of the devil, evil one. సాతాను యొక్క ప్రభావం క్రింద నీవు ఉంటున్నావు. Exodus 32:10. నిర్గమకాండము 32వ అధ్యాయము 10వ వచనం. I will burn them. నా కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి I will burn them. నేను వారిని కాల్చివేస్తాను అంటున్నాడు. I will kill them. నేను వారిని చంపేస్తాను అంటున్నాడు. What do we see about Moses? మనము అక్కడ మోషే ఏ రీతిగా ఉన్నాడో చూస్తున్నాము. 11th verse. 11వ వచనంలో Pleaded with God. అతను దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. Pleaded with God. ఎంతో దేవుని Did you బ్రతిమాలుకుంటున్నాడు. ever plead with God? నీవెప్పుడైనా బ్రతిమాలుకున్నావా దేవుణ్ణి? Never, never. ఎప్పుడు లేదు. There is no spirit of intercession in you. నీలో ఆ యొక్క విజ్ఞాపన చేసే ఆత్మ నీలో లేదు. There is no spirit of prayer in you. నీలో ప్రార్థనాత్మ లేదు. You have become like a slave. నీవు ఒక బానిసగా అయిపోయావు. Are you not a slave? నీవు బానిసవు కావా? You are not opening your mouth. నీవు నీ నోరు తెరవలేకపోతున్నావు. You are not praying for others. నీవు ఇతరుల గురించి ప్రార్థించలేకపోతున్నావు. Always tormented. అన్ని వేళలా వేదన పరచబడుతూనే ఉన్నావు. Why? ఎందుకు? You have disobeyed the word of God. నీవు దేవుని వాక్యానికి అవిధేయత What did చూపిస్తున్నావు. Moses do? ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు? 11 and 12 also. 11, 12 చూద్దాము. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా He interceded, pleaded with God. అతను ఎంతో బ్రతిమాలుకున్నాడు. If you love anyone, నీవు ఎవరినైనా ప్రేమిస్తుంటే you గనుక will plead God for others. నీవు ఇతరుల గురించి ఎంతో బ్రతిమాలుకుంటావు. Because you don't have that light. నీకు ఆ వెలుగు లేదు కాబట్టే You are not pleading for anyone. నీవు ఎవరి గురించి కూడా You బ్రతిమాలుకోవడం are లేదు. not pleading about your wife or husband or your mother-in-law or your mother. నీ యొక్క భార్య గురించో, భర్త గురించో, లేదా అమ్మగారి గురించి, అత్తగారి గురించో నువ్వు ఎక్కడ ప్రార్థన చేయట్లేదు, Because you బ్రతిమాలుకోవడం don't లేదు. have the love of God. ఎందుకంటే నీలో దేవుని ప్రేమ లేదు Because కాబట్టి, you don't have the light of God. దేవుని వెలుగు నీలో లేదు కాబట్టి, Because you have lost your understanding. నీ యొక్క గ్రహింపును నువ్వు కోల్పోయావు. Because you went to those idols. నీవు ఆ యొక్క విగ్రహాల దగ్గరికి వెళ్ళడాన్ని You బట్టి lost light in the sight of God. నీ యొక్క వెలుగును కోల్పోయావు. You have become a blind woman. నీవు ఒక గ్రుడ్డిదానివి You అయిపోయావు. don't know the value of their souls. నీవు వారి యొక్క ఆత్మల విలువ నువ్వు You don't know గ్రహించలేకపోతున్నావు. even the value of your own soul. నీ ఆత్మ యొక్క విలువ కూడా నువ్వు You have become గ్రహించలేకపోతున్నావు. such a dark woman. అంత చీకటితో నింపబడి ఉన్నావు. You are going to hellfire. నీవు నరకాగ్నికి You వెళ్ళిపోతున్నావు. don't know that you are going to hellfire. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు, నువ్వు నరకాగ్నికి వెళ్ళిపోతున్నావు అని. And next verse. 12వ వచనం. యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. God's wrath was kindled there. దేవుని యొక్క ఉగ్రత అనేది అక్కడ చూస్తున్నాము. God's wrath is now kindled against you. దేవుని యొక్క ఉగ్రత ఈ సమయంలో కూడా నీకు వ్యతిరేకంగా రగులుకుంటుంది. You mind that. దాన్ని గ్రహించండి. Repent. పశ్చాత్తాపపడండి. Repent deeply. లోతుగా పశ్చాత్తాపడండి. And he was pleading for those Israelites. కానీ మోషే వారి కొరకు బ్రతిమాలుకుంటున్నాడు. 13th verse. 13వ వచనము. ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును, కీడు కొరకే వారిని What తీసుకుని will those Egyptians think of them? ఆ ఐగుప్తీయులు వీరి గురించి ఏమనుకుంటారు? For this purpose only, their God has brought them out of Egypt. ఓహో, ఈ యొక్క పరిస్థితిని చూపెట్టడానికే దేవుడు వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడా? Oh God, ఓ దేవుడా, you want to consume them. నీవు వారిని You want to burn దహించివేయాలనుకుంటున్నావు, them. వారిని If కాల్చివేయాలనుకుంటున్నావు. you burn them, కానీ నువ్వు వారిని కాల్చివేస్తే what will happen? ఏం జరుగుతుంది? What will those Egyptians think? ఆ ఐగుప్తులు ఏమని అనుకుంటారు? Because you wanted to burn them, you brought them all into this wilderness. ఈ రీతిగా కాల్చడానికే ఈ అరణ్యం అంతటి గుండా వీరి దేవుడు అక్కడి నుంచి వీరిని తీసుకొచ్చాడు అనుకుంటారు. What understanding Moses had. ఎంతటి గ్రహింపుతో కూడినటువంటి రీతిగా వ్యవహరిస్తున్నాడు Do మోషే. you have this understanding? నీకు ఈ యొక్క వివేచన, గ్రహింపు ఉందా? The punishment is on your head.
శిక్ష అనేది నీ తల మీద ఉన్నది. The punishment is on the head of your husband. నీ యొక్క భర్త మీద ఆ యొక్క ఉగ్రత ఉన్నది. That punishment is upon the head of your mother-in-law. నీ యొక్క అత్తగారి మీద ఆ యొక్క శిక్ష సిద్ధంగా ఉన్నది. But your eyes are so blind. కానీ నీ కన్నులు ఎంతో Your గ్రుడ్డివిగా eyes are అయిపోయాయి. so blind. నీ కన్నులు గ్రుడ్డివిగా You are ఉన్నాయి. not able to open your eyes. నీవు నీ కన్నులు తెరవలేకపోతున్నావు. You don't have any understanding. నీకేమాత్రం గ్రహింపు You లేదు. have lost this understanding నీవు కోల్పోయావు ఈ గ్రహింపు. because you have disobeyed the commandment of God. దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూయించావు గనుకనే You went here and you went there with your husband. నీ యొక్క భర్త గారితో నువ్వు ఇటు అటు వెళ్ళిపోతున్నావు. He is giving you some mithai. ఆయన నీకేదో మిఠాయిలను ఇస్తూ You ఉంటాడు. are eating. నీవు తినేస్తావు. You are happy with your husband. దాంతో నువ్వు నీ భర్త గారితో సంతోషంగా But ఉంటున్నావు. you are not happy with God. కానీ నువ్వు దేవునితో You సంతోషంగా are లేవు. not happy with the servant of God. దేవుని సేవకులతో You సంతోషంగా are లేవు. not happy with the children of నువ్వు God. దేవుని బిడ్డలతో సంతోషంగా లేవు. See the understanding of Moses. కానీ మోషే యొక్క గ్రహింపును చూడండి. So unhappy. ఎంతో విచారంతో ఉన్నాడు. Lord, please దేవా దయచేసి వీరిని don't రక్షించండి. burn them. వారిని కాల్చివేయొద్దు Don't అని, consume them. వారిని దహించి వేయొద్దు, Don't kill them. వారిని చంపొద్దు What అని. a merciful heart God has given to Moses. ఎంత కనికరము దయతో You కూడినటువంటి think you హృదయం are అతనికి. obeying your husband. నీవు నీ భర్తకు విధేయత చూపిస్తున్నాను అనుకుంటున్నావు, That's not obeying. కానీ నిజంగా అది విధేయత కాదు. There is cruelty in you. నీలో క్రూరత్వం ఉన్నది. You want him to go to hellfire. నీవు అతను నరకాగ్నికి వెళ్ళిపోవాలని చూస్తున్నావు You are కాబట్టి going to hellfire. నీవు కూడా You నరకాగ్నికి are వెళ్ళిపో. not able to intercede for your husband. నీవు నీ భర్త కొరకు You are విజ్ఞాపన not able to చేయలేకపోతున్నావు. intercede for your mother-in-law. నీ అత్తగారి కొరకు విజ్ఞాపన చేయడం You have లేదు. become a blind woman. నీ ఒక గ్రుడ్డి దానమైన స్త్రీవి.